ఈ రోజు సీఎం చంద్రబాబు పల్నాడు జిల్లా అమరావతిలో పర్యటించనున్నారు. ధరణి కోటలో అన్నా క్యాంటీన్ను ప్రారంభించనున్నారు. అమరావతితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాలలో 62 కొత్త అన్నా క్యాంటీన్లు ప్రారంభం కానున్నాయి. ఇందులో భాగంగా సీఎం చంద్రబాబు ధరణి కోటలో అన్నా క్యాంటీన్ను ప్రారంభిస్తారు. అనంతరం అన్నా క్యాంటీన్లో పేదలతో కలిసి భోజనం చేస్తారు. సీఎం పర్యటనకు సంబంధించి ఇప్పటికే అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. వైసీపీ అధినేత జగన్ ఇవాళ జువ్వలదిన్నెలో పర్యటించబోతున్నారు. నెల రోజులుగా తీర ప్రాంతంలో పరిస్థితులు ఉద్రిక్తంగా ఉన్నాయి. చలో జువ్వలదిన్న కార్యక్రమానికి నెల్లూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి పిలుపునిచ్చారు. హార్బర్ ప్రైవేటీకరణకు అడ్డుకునేందుకు పోరాటం చేస్తామని తెలిపారు. అందులో భాగంగానే ఈరోజు జగన్ జువ్వలదిన్నెకు వెళ్తున్నారు. ఫిషింగ్ హార్బర్ ప్రైవేటీకరణ, బోట్ల చోరీ వ్యవహారాన్ని తమ అనుకూలంగా మార్చుకునేందుకు వైసీపీ ప్లాన్ చేస్తోంది. టీడీపీపై మత్స్యకారుల ఆగ్రహ వేశాలతో ఉండటంతో వారిని తమ వైపు తిప్పుకునేందుకు జగన్ జువ్వలదిన్నె పర్యటన ఉపయోగపడుతుందని వైసీపీ నేతలు భావిస్తున్నారు. ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలకు రంగం సిద్ధమైంది. ఉదయం 10:30 విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఫలితాలను అధికారికంగా విడుదల చేస్తారు. తొలిసారిగా వాట్సాప్ ద్వారా కూడా ఫలితాలను పొందే సరికొత్త సదుపాయాన్ని కల్పించారు. మన మిత్ర వాట్సాప్ నెంబర్కు హాయ్ అని పంపి ఫలితాలు పొందవచ్చు. ఈ విధానం ద్వారా విద్యార్థులు ఎలాంటి క్యూలలో నిలబడకుండా, సర్వర్ సమస్యలు లేకుండా సులువుగా ఫలితాలు తెలుసుకోవచ్చని మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఫిబ్రవరి 23 నుంచి మార్చి 23 వరకు పరీక్షలు జరిగాయి. ఈరోజు ఇండియా కూటమి భాగస్వామ్య పక్షాలు సమావేశం కానున్నాయి. పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నాయి. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో ఈ సమావేశం జరుగుతుంది. మహిళా రిజర్వేషన్ల బిల్లుతో పాటు డీలిమిటేషన్ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టనుంది ప్రభుత్వం. అయితే ఈ 2 బిల్లుల విషయంలో పలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి విపక్షాలు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ తమ పార్లమెంట్ సభ్యులకు విప్ జారీ చేసింది. ఈరోజు బీహార్ సీఎంగా సామ్రాట్ చౌదరి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కొన్నేళ్ల క్రితమే బీజేపీలో చేరిన సామ్రాట్ చౌదరి క్రమంగా ఎదుగుతూ వచ్చారు. కుష్వాహా వర్గానికి చెందిన సామ్రాట్ బీహార్ డిప్యూటీ సీఎంగా పనిచేశారు. బీహార్లో యాదవుల తర్వాత కుష్వాహా ప్రాబల్యం అధికం. సామ్రాట్ను పెద్ద నాయకుడిని చేస్తామని బీహార్లో ఎన్నికల ప్రచారంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. ఈ క్రమంలోనే తదుపరి సీఎంగా సామ్రాట్ ఎంపిక జరిగింది. తొలిసారిగా క్వాంటమ్ కంప్యూటర్ దేశానికి వస్తుందన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో క్వాంటమ్ కంప్యూటర్ తయారవుతుందన్నారు. సాధారణంగా రాజకీయ నాయకులకు టెక్నాలజీ అర్థం కాదన్నారు చంద్రబాబు. కానీ ఒకే టెక్నాలజీని అర్థం చేసుకోగల ఒక వ్యక్తి మన ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. అందువల్లే టెక్నాలజీని అందిపుచ్చుకోగలుగుతున్నామని తెలిపారు చంద్రబాబు. ఇసుకపల్లి పట్టపుపాలెం మత్స్యకారులు జగన్ పర్యటనకు దూరంగా ఉండాలని తీర్మానం చేశారు. జగన్ పర్యటనకు ఎవరైనా వెళ్తే ₹1,00,000 ఫైన్ వేస్తామని హెచ్చరించారు. బోట్ల వ్యవహారం తేలే వరకు టీడీపీ, వైసీపీ నేతలను కలవద్దని, కార్యక్రమాలకు వెళ్లొద్దని తీర్మానం చేశారు మత్స్యకారులు. బోట్ల చోరీ ఘటనలో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీద సోదరులపై కూడా మొన్న దురాయి విధించింది మత్స్యకారుల సంఘం. బంగాళాఖాతంలో ఇవాళ్టి నుంచి జూన్ 14 వరకు వేట నిషేధం అమల్లోకి రానుంది. చేపల సంతానోత్పత్తికి ఇబ్బందులు లేకుండా ప్రతి ఏడాది వేట నిషేధం అమలు చేస్తున్నారు. తూర్పు తీరంలో సముద్రంలో వేటపై ఆధారపడి వేలాది మత్స్యకారుల కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. వేట నిషేధంతో మత్స్యకారులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నాయి. ఓ పక్క పశ్చిమాసి యుద్ధం, మరో పక్క ధరలు లేక ఇప్పటికే దిగాలు పడుతున్న మత్స్యకారులు వేట నిషేధంతో 2 నెలలు ఉపాధి కోల్పోతున్నారు. తిరుపతి జిల్లా భీమవరం కొత్తపేట మార్గంలో మళ్లీ ఒంటరి ఏనుగు హల్చల్ చేస్తే ప్రధాన రహదారిపై చక్కర్లు కొడుతుండటంతో ప్రయాణికులు భయభ్రాంతులకు గురవుతున్నారు. అక్కడక్కడే తిరుగుతూ ప్రయాణికులను ముప్పు తిప్పలు పెట్టింది గజరాజు. ఏనుగు రాకతో రోడ్డుకి ఇరువైపులా 2 గంటలకు పైగా వాహనాలు నిలిచిపోయాయి. ఒంటరి ఏనుగును అడవిలోకి మళ్లించలేకపోతున్నారంటూ ఫారెస్ట్ అధికారులపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏనుగు దాడులు చేయకముందే శాశ్వత పరిష్కారం చూపాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. వేసవి రద్దీని దృష్టిలో పెట్టుకుని తిరుమలలో దర్శనాల విధానంలో మార్పులు చేయాలని టీటీడీ భావిస్తోంది.
భక్తుల రద్దీ దృష్ట్యా దర్శన విధానంలో మార్పులు చేసే యోచనలో ఉంది. మే 1 నుంచి జూలై 15 వరకు సిఫారసు లేఖలపై వీఐపీ బ్రేక్ దర్శనాలకు రద్దు చేయాలని అనుకుంటుంది. ప్రోటోకాల్ పరిధిలోని వారు స్వయంగా విచ్చేసిన సమయంలో మాత్రమే బ్రేక్ దర్శనాలు ఉంటాయి. తిరుపతిలో సర్వదర్శనం భక్తులకు జారీ చేసే టోకెన్లు రద్దు చేస్తారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నుంచి సర్వదర్శనం భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. నలుగురు తెలంగాణ హైకోర్టు అదనపు న్యాయమూర్తులకు శాశ్వత హోదా లభించింది. ఈ మేరకు శాశ్వత న్యాయమూర్తులుగా నియమించాలని సుప్రీంకోర్టు కొలిజియం సిఫారసు చేసింది. 2025లో అదనపు జడ్జిలుగా నియమితులైన ఈ నలుగురిని ఇప్పుడు శాశ్వత హోదా కల్పించడానికి ఆమోదం తెలిపింది. తెలంగాణ హైకోర్టులో మొత్తం జడ్జీల సంఖ్య 42. అయితే ప్రస్తుతం 28 మంది న్యాయమూర్తులు పనిచేస్తున్నారు. ఇంకా 14 ఖాళీలు ఉన్నాయి. యాదాద్రి జిల్లా పాన్ మసాలా చోరీ కేసును ఆలేరు పోలీసులు ఛేదించారు. పాన్ మసాలా కాటన్లను కంటైనర్ డ్రైవరే చోరీ చేసినట్లు నిర్ధారించారు. డ్రైవర్ నుంచి ₹1 కోటి విలువైన పాన్ మసాలా రికవరీ చేశారు. ఢిల్లీ నుంచి హైదరాబాద్కు వస్తున్న కంటైనర్లో 296 పాన్ మసాలా కాటన్లు చోరీ అయింది. ఏం తెలియనట్టు లోడ్ చోరీకి గురైందని కంటైనర్ డ్రైవర్ యజమానికి చెప్పాడు. యజమాని ఫిర్యాదుతో దర్యాప్తు చేసిన పోలీసులు విచారణలో కంటైనర్ డ్రైవర్ చోరీకి పాల్పడినట్లు నిర్ధారణకు వచ్చారు. డ్రైవర్ను అరెస్టు చేసి పాన్ మసాలా కాటన్లు స్వాధీనం చేసుకున్నారు. లోక్సభలో నియోజకవర్గాల పునర్విభజన మహిళా రిజర్వేషన్ బిల్లుకు రంగం సిద్ధమైంది. రేపు పార్లమెంట్లో ఈ 2 బిల్లులను ప్రవేశపెట్టనుంది కేంద్రం. మొత్తం 3 రోజుల పాటు చర్చ జరగనుంది. ఇప్పటికే బిల్లుల ప్రతిపాదనలు ఎంపీలకు పంపింది కేంద్రం. నియోజకవర్గాల పునర్విభజనపై పలు కేంద్రం ప్రతిపాదనలు చేసింది. 534 ఎంపీ సీట్లను 850కి పెంచాలని సిఫారసు చేస్తే రాష్ట్రంలో 815 స్థానాలకు సీట్లు పెరగనుండగా కేంద్రపాలిత ప్రాంతాల్లో 35 స్థానాలు పెరిగే ఛాన్స్ ఉంది. డీలిమిటేషన్పై తమిళనాడు సీఎం స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. డీలిమిటేషన్పై ఏకపక్షంగా ఎలాంటి నిర్ణయం తీసుకున్నా ఊరుకునేదే లేదని ఒక వీడియో రిలీజ్ చేశారు. అడ్డగోలుగా పునర్విభజిస్తే తమిళనాడు ప్రేక్షక పాత్ర పోషిస్తుందని హెచ్చరించారు. రాష్ట్రంలోని ప్రతి కుటుంబం వీధుల్లోకి వచ్చి పోరాటం చేస్తుందని, ఇది బెదిరింపు కాదు, ఫైనల్ వార్నింగ్ అని చెప్పుకొచ్చారు. ఈ పోరాటంలో తమిళనాడు ప్రజలు గెలుస్తారని కూడా స్టాలిన్ అన్నారు. తమిళనాడులో బీజేపీ అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసింది. చెన్నైలో బీజేపీ అగ్రనేత కేంద్ర మంత్రి జేపీ నడ్డా ఈ మేనిఫెస్టోను రిలీజ్ చేశారు. ప్రజలకు అనేక ఉచిత పథకాల్ని బీజేపీ ప్రకటించింది. మహిళలకు ప్రతి నెల ₹2,000 ఆర్థిక సాయం, ప్రతి కుటుంబానికి ఏటా ₹10,000 ఆర్థిక సాయం, ఉచిత గ్యాస్ సిలిండర్ వంటి ప్రధాన హామీలు, సంక్షేమం, అభివృద్ధి, ఆరోగ్యం వంటి అంశాల్ని దృష్టిలో పెట్టుకుని ఈ మేనిఫెస్టో రూపొందించినట్లు బీజేపీ నేతలు తెలిపారు. ఎన్హెచ్లపై ఓవర్లోడ్తో వెళ్లే వాహనాలకు కేంద్రం ఈ రోజు నుంచి కొత్త టోల్ రూల్ అమలు చేయనుంది. పరిమితికి మించి వాహనం మోసుకెళ్లే అదనపు బరువును బట్టి ఫైన్ విధించనుంది. ఓవర్లోడ్ 10% లోపు ఉంటే ఎలాంటి ఫైన్ ఉండదు. ఆపై 40% వరకు 2 రేట్లు, 40%కి పైగా ఉంటే 4 రేట్లు ఎక్కువ ఫైన్ చెల్లించాలి. కేవలం ఫాస్టాగ్ ద్వారా దీనిని వసూలు చేస్తారు. టోల్ ప్లాజా వద్ద బరువును కొలిచే మెషిన్లు లేకపోతే ఫైన్ ఉండదు. ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. రోహిణి సెక్టార్లోని స్లమ్ ఏరియాలో అర్ధరాత్రి మంటలు చెలరేగాయి. ఈ అగ్ని ప్రమాదంలో 3 మృతి చెందగా పలువురికి గాయాలయ్యాయి. స్లమ్ ఏరియాలోని గుడిసెలు మంటల్లో పూర్తిగా కాలిపోయాయి. తీవ్రంగా శ్రమించిన ఫైర్ సిబ్బంది మంటలు ఆర్పినా అప్పటికే ప్రాణ నష్టం జరిగింది. ఛత్తీస్గఢ్ శక్తి జిల్లాలోని పవర్ ప్లాంట్లో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 10 మంది చనిపోయారు. మరో 40 మందికి గాయాలయ్యాయి. బాధితులను రాయ్గఢ్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బాయిలర్ పేలుడుతో ఈ ఘటన జరిగింది. ఏపీలో ఎండలు టారెత్తిస్తున్నాయి. రాష్ట్రంలోనే అత్యధికంగా ఒంటిమిట్టలో 45 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అలాగే ఈరోజు రాయలసీమ, కోస్తా జిల్లాలో 42 నుంచి 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. 46 మండలాల్లో తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉంది. 73 మండలాల్లో వడగాల్పుల ప్రభావం ఉంటుంది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం జిల్లాలో తీవ్ర ప్రభావం ఉంటుంది. పోలవరం, అనకాపల్లి, కాకినాడ, తూర్పు గోదావరి జిల్లాల వారు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల సంస్థ సూచించింది. ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలో కూడా వడగాలుల ప్రభావం ఉంటుందని విపత్తుల సంస్థ హెచ్చరించింది.
తెలంగాణలో ఎండల తీవ్రత రోజు రోజుకు పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో నిజామాబాద్లో అత్యధికంగా 42.4 డిగ్రీల నమోదైంది. ఆదిలాబాద్లో 42.3 డిగ్రీలు, మహబూబ్ నగర్లో 41 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. హైదరాబాద్లో కూడా 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో సాధారణ స్థాయి కంటే 2 నుంచి 3 డిగ్రీలు ఎక్కువగా ఉష్ణోగ్రతలు రికార్డవుతున్నాయి.